Hi guys, welcome back to my channel Smile with Arpita. హాయ్ గాయ్స్, నేను మీ స్మైల్ విత్ అర్పిత అని. మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫస్ట్ మీరు రాగానే చేసే పని ఏంటంటే లైక్ చేసిన తర్వాత షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి అనమాట. మంచి వ్యూస్ వస్తే ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే నా బుజ్జి సబ్స్క్రైబర్స్ కదా, లైక్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము నిన్న షాపింగ్ చేసినాం కదా డ్రెస్సెస్, మా అంకిత శారీ అండ్ మా బావ డ్రెస్ కోసం వెళ్ళాం కదా. ఈరోజు ఏంటంటే మా అక్క శారీకి చైన్, గాజులు, స్టిక్కర్లు, ఇంకా ఎంగేజ్మెంట్కి అంటే బుట్టలల్లో ఫ్రూట్స్ పెడతారు కదా, ఆ బుట్టలు కొనడానికి ఈరోజు వెళ్తున్నాం. పదండి మాతో పాటు. అలానే మేము ఎప్పుడన్నా జ్యువెలరీ ఐటమ్స్ ఎస్పెషల్లీ బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి అయితే ఈ షాప్కే వెళ్తాం. ఈ షాప్ ఎక్కడ ఉంటుందంటే కుమార్ గల్లీలో వరలక్ష్మి ఫ్యాన్సీ జనరల్ స్టోర్ అంటే ఎవరు అడిగినా చెప్తారు. ఇందులోనైతే గాజులు అయితే ప్రతి ఒక్క కలర్ ఉంటుంది. అసలు దొరకని కలర్ అంటూ ఉండదన్నమాట. ప్రతి ఒక్క కలర్ దీంట్లోనే ఉంటుంది. అండ్ ఆల్సో దొరికినాక మనకి వాళ్ళే మన శారీకి తగ్గట్టు సెట్ చేసి ఇవ్వమంటే వాళ్ళు అక్కడనే సెట్ చేసి ఇస్తారనమాట పర్ఫెక్ట్గా. అయితే మా అంకిత ఇంకా నవనీత సెర్చ్ చేస్తున్నారనమాట శారీ కలర్. మేమైతే శారీ తీసుకోవాలి, అందుకే ఫోన్లో మ్యాచ్ అవుతుందా లేదా అనేసి చూస్తున్నాం. చూడండి, ఇలా రకరకాల బ్యాంగిల్స్ అయితే ఉంటాయి. ఇది ప్రమోషన్ వీడియో కాదు, మీకు కావాలనుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి నేనైతే వీడియో పెడుతున్నా, ప్లేస్ అడ్రస్ మళ్ళీ అడగకుండా. సో ఫైనల్గా ఈ బ్యాంగిల్స్ అయితే మ్యాచ్ అయినాయి అనేసి మా అంకిత తీసుకుంది. ఆ తర్వాత నవనీత అంటుందన్నమాట. ఏమంటుందంటే, అరే నన్ను దియ్యకే వీడియో అయినంత ఈ షాప్లో పనిచేసిన అమ్మాయిలాగా కనబడతా, ముందు బ్యాంగిల్స్ పింక్ కలర్ సెర్చ్ చేస్తున్నా అనేసి. అంటే ఆ శారీ పింక్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీరు ఎంగేజ్మెంట్ షాపింగ్ వీడియోలో చూసారు కదా, అదే శారీ. అందుకే ఫస్ట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే దొరికినాయి. పింక్ కలర్ బ్యాంగిల్స్ కోసం సెర్చ్ చేస్తాను. అండ్ నాకు కూడా నా అవుట్ఫిట్కి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ అయితే దొరికినాయి. గైస్ మీరు మర్చిపోయారు అనుకుంటా, లైక్ చేయండి గైస్. ఇప్పుడు లైక్ చేసిన తర్వాత మొత్తం వీడియో చేయడం కంటిన్యూ చేయండి, ఓకేనా? ఓకే గైస్, చూడండి వీడియో. అది పండ్లు పెట్టడానికైతే ఆ బుట్టిలు చూస్తుంది అనమాట. అయితే నేను ఇది పెద్దగా అవుతుంది వేరే చూద్దాం అనేసి అన్నా. అయితే వేరే చూద్దాం అంటే నవనీత అయితే ఇది చూస్తుంది అనమాట. ఇదే బాగుంది పింక్ కలర్ అనేసి అన్నారు. అయితే సరే అనేసి చూస్తున్నాం ఎలా ఓపెన్ చేయాలి అనేసి. మా అంకిత ఎలా ఓపెన్ చేయాలి అనేసి చూపెడుతుంది అనమాట. ఇలా తీసి థ్రెడ్ని ఇలా వేయాలి అనేసి నేను చెప్తా అని. ఈ బుట్టలు అయితే మాకు నచ్చినాయి, ఇవి చాలా బాగున్నాయి. కానీ దీంట్లో ఫ్రూట్స్ మనము ఎన్ని తీసుకున్నా సరిపోదన్నమాట. అందుకే ఫస్ట్ ఇది తీసుకున్నాము. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మస్తు ఏ ఫ్రూట్ పెట్టినా అసలు నిండినట్టు అనిపించలే. అందుకే మళ్ళీ వేరేది తీసుకున్నాము, గోల్డ్ కలర్ది చిన్నది. ఆ తర్వాత మేము మా అంకిత కోసం అనేసి నెక్లెస్ అయితే చూస్తున్నాం. ఇక్కడ చైన్స్ కూడా ఉంటాయి, అన్ని ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. అసలు పెళ్ళికి కావాల్సిన వస్తువు, పూసలు, చమ్కీస్ పోసుకుంటారు కదా నెత్తి మీదకి వెళ్ళి, అవి మళ్ళీ ఇంకా కొబ్బరి బొండం డిజైన్స్, ఇంకా మనము ఎంగేజ్మెంట్కి అప్పుడు గిఫ్ట్స్ ఇస్తారు కదా, అవి ప్రతి ఒక్కటి వీళ్ళ షాప్లో ఉంటాయి. కానీ మేమైతే జ్యువెలరీ ఐటమ్స్ చూడడానికి అయితే వచ్చినాం. ఫస్ట్ జ్యువెలరీ ఐటమ్ ఇదైతే మాకు ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. చైన్ అసలు మాకు మా అంకితకు పెట్టంగానే అసలు మస్తు అనిపించింది. ఇక మేము ఇదే తీసుకుంటాం అనేసి ఫిక్స్ అయిపోయినాం. ఇంకా కాస్ట్ కూడా మాకు 3K పడింది. ఎక్కువైందా తక్కువైందా చెప్పండి గైస్. కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ చైన్ అయితే. ఆ తర్వాత నేను ఇంకా మా అంకిత అయితే వడ్డానాలు ట్రై చేసినాం అనమాట. ఇట్లాంటి బెల్ట్ మోడల్ మా దగ్గర లేకునే, అన్నీ మా దగ్గర చైన్ మోడల్స్ ఉండే, అందుకే ఇట్లాంటి బెల్ట్ మోడల్ తీసుకుంటున్నాం అనమాట. నేనేమో ఇది తీసుకున్నా, మా అంకితనేమో అది తీసుకుందనమాట. అండ్ చైన్ వడ్డానం చూసిన తర్వాత కమ్మలు కూడా ఇక్కడనే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. అసలు చైన్కి మ్యాచ్ అయిన కమ్మలు తీసుకున్నాం. అనుకోకుండా కోఇన్సిడెన్స్గా దొరికినాయి మాకు. ఈ కమ్మలు అయితే ఫుల్ అంటే ఫుల్ నచ్చినాయి. ఇది కాస్ట్ వచ్చేసి 950 పడింది అనుకుంటా. ఆ తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసినాము.
ఇంటికి వచ్చేసిన తర్వాత నవనీత అయితే మా అంకితకి అన్నీ సర్దిస్తుంది అనమాట. అంటే బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసేస్తుంది శారీ మీదికి, లంగవోని మీదికి, అండ్ ఆల్సో నాకు కూడా నా లంగవోని మీదికి సెట్ చేసి ఇచ్చింది. ఇదైతే మా అంకిత బ్లూ కలర్ ఇంకా పింక్ కలర్ లంగవోని మీదికి ఈ బ్యాంగిల్స్ అయితే సెట్ చేసి ఇచ్చింది. ఆ తర్వాత అంకిత శారీ మీదికి పింక్ ఇంకా గ్రీన్ కలర్ శారీ కాబట్టి ఇవి రెండు కంబైన్ చేసి సెట్ చేసి ఇచ్చిందనమాట. ఇదే శారీ మీదకి ఇక ఆ షాప్లో మా అంకిత పెట్టుకొని చూసింది. నాకు ఎట్లుంటుందో అనేసి నేనైతే పెట్టుకొని చూస్తున్నా. అక్కది ఏమైనా వస్తువు ఉంటే మనం లాగేసుకోవడమే కదా, చిన్నోళ్ళంతా అంతే ఉంటారు. అయితే నాకు ఎట్లుంది, సూట్ అయిందా లేదా అనేసి పెట్టి చూస్తున్నా అనమాట. నాకు కూడా మస్తు అంటే మస్తు సూట్ అయింది. అసలు ఇంకా శారీ మీద ఆరు లంగవోని మీద వేసుకుంటే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. చూడండి, ఇది 3K అంటే ఎక్కువ పడిందని మళ్ళీ తర్వాత అనిపించింది. కానీ మా ఫ్రెండ్ నవనీత ఏంటంటే అరే పూసలు మస్తు వచ్చినాయి, ఇంకా నీట్గా వచ్చింది ఫినిషింగ్, కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, నీకే ఎక్కువ పడ్డట్టు అనిపిస్తుంది అని అన్నది. అయితే ఆ తర్వాత వడ్డానము, చైన్ ఎంత పిచ్చిదాని లెక్క నేను తెచ్చుకున్నా. ఇప్పుడు నా జుట్టు పెద్ద అవుతుంది అనేసి పిచ్చిదానిలాగా ఊరుతున్నా అనమాట. అండ్ ఆ తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళి ఆ షాప్లో నుంచి ఏమేమి తెచ్చినో అన్నీ చూపెడుతున్నా. బుట్టలు, పర్ఫ్యూమ్ అండ్ ఆల్సో కోన్స్, ఇంకా నెయిల్ పాలిష్ మా అంకిత శారీ మ్యాచింగ్కి. అండ్ ఇప్పుడు ఏమంటున్నా అంటే నా జుట్టు ఇప్పుడు పెద్ద అయిపోతుంది, ఇట్లా ఊపుకుంటూ నడవచ్చు అనుకుంటా అంటున్నా అనమాట. ఎక్స్టెన్షన్ పెట్టిన తర్వాత కూడా సూపర్ అంటే సూపర్ ఉండే నా హెయిర్ స్టైల్. నేనైతే 2 టైప్స్ యూజ్ చేసిన హెయిర్ స్టైల్ చూడండి. నేను పిక్చర్ అయితే ఇక్కడ సైడ్కి వేస్తాం. అండ్ ఆ తర్వాత అన్ని బ్యాంగిల్స్ అవన్నీ సెట్ చేసింది కదా, అన్నీ ఒక బ్యాగ్లో పెడుతుంది అనమాట మా అంకిత. బెస్ట్ ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేస్తుంది. మస్తు గాజులు మ్యాచ్ చేసి ఇచ్చింది, వడ్డానం సెట్ చేసి ఇస్తుంది. వెనస్డే ఎంగేజ్మెంట్ అయితే సాటర్డే వచ్చి అన్నీ ఏం కావాలో సిద్ధం చేసిస్తుంది మొత్తం. అట్లుంటుంది మనతో. దోసాన్ గాయస్, ఈ పర్ఫ్యూమ్ స్మెల్ అయితే అదూర్స్ గాయస్. ఈ పర్ఫ్యూమ్ స్మెల్ ఇదేంటే మార్క్యూస్ అండ్ ఆల్సో మేము షాపింగ్ చేసిన బిల్లు మొత్తం 7K అయింది. అయితే మా డాడీ రియాక్షన్ చూడండి. డాడీ 7K అయింది అంటే ఇలా రియాక్ట్ అయిందో చూడండి. నాన్న నీ రియాక్షన్ ఏంది, ఇంత 7,000 ఖర్చు అయింది, నీ అభిప్రాయం ఏంటి చెప్తే. అన్న నా జుట్టు వచ్చేసింది, నీ అభిప్రాయం ఏంటిరా ఈ ఎక్స్టెన్షన్ గురించి? జుట్లు వండుకుంటారా? Okay guys, thanks for watching. Do like, share, comment, subscribe to Smile with Arpita.